హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో వీకెండ్ కదా ఈరోజు, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటనేది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి బోటీ కర్రీ, అలాగే వైట్ రైస్ చేశాను. సో బోటీ కర్రీ చాలా బాగుంటుంది, బట్ ఏంటంటే మనం క్లీన్ చేసేదే పెద్ద తలనొప్పి అది. సో నేను మా ఎప్పుడు బోటీ తెచ్చినా నేను మా హస్బెండ్ ఇద్దరం చేస్తాము. ఆ క్లీనింగ్ మాత్రం పెద్ద ప్రాసెస్ అమ్మ. సో ఇంకా అలాగే వచ్చేసరికి క్లీనింగ్ అంతా చేసిన తర్వాత నేను కుక్కర్లో పెట్టినప్పుడు నాకు ఏంటంటే ఒక రకమైన స్మెల్ వచ్చింది, క్లీన్ చేద్దామని కుక్కర్లో వేసినప్పుడు. సో ఆ స్మెల్ వల్ల ఏమో నాకు కొంచెం మంగిల్లాగా అనిపించి కొంచెం తినబుద్ధి కాలేదు. సో నేను అడిగాను మా హస్బెండ్ని, ఏమన్నా డిఫరెంట్ ఉందా టేస్ట్ అది ఇది అని. లేదు, ఎప్పటిలాగే బాగుంది, బాగా కుదిరిందని చెప్పారు. బట్ నాకు ఆ స్మెల్ చూడడం వల్ల నాకు కొంచెం ఒకలా అనిపించింది. టేస్ట్ పరంగా బాగుంది, నాకు నచ్చింది. అలాగే చపాతీలోకి ఇట్లా దోశలోకి అయితే చాలా అందంగా చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ అయితే దీంట్లోకి దోశ వేసుకొని తింటాము. అలాగే ఇక్కడ చింతల్లో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అక్కడికైతే వెళ్తున్నాం ఈవినింగ్. సో థ్యాంక్ యూ.